హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నేను చెప్పబోయేటువంటి అంశం మీకు నిరాశ కలిగించేదే. రెండు రాష్ట్రాల్లో ఎంతో ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు ఇది తీవ్ర శరాఘాతం కలిగించేటువంటి, తీవ్ర మనోవేదన కలిగించేటువంటి ఈ అంశం. ఇలా చెప్పాలంటే నాకు కూడా కొంచెం బాధగానే ఉంది. నేనైతే చాలా హోప్స్ పెట్టుకున్నాను అన్నట్టు. మన సుప్రీంకోర్టు, భారత అత్యున్నత న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ఓవరాల్గా చెప్పినటువంటి ఆ మాటలు నాలో ఎంతో ఆశను కలిగించాయి. అది విద్యార్థులకు కూడా ఉత్తేజకరంగా అనిపించింది. నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టులో, కోర్టు హాల్లో అవి నాకైతే విద్యార్థుల భవిష్యత్తుకు ఒక పునాది లాగానే అనిపించింది. కానీ ఆహ్, అది ఇప్పుడు అడ్వర్స్ అయ్యేసరికి నాకు చాలా అంటే ఇబ్బందికరంగా గూడా ఉంది ఈ విషయం చెప్పడానికి. సో గైస్, ఎలా అయినా ఈ విషయం ఎప్పటికైనా తెలియాల్సిందే. అది ఎట్లైనా తెలుస్తుంది. సో, మీకైతే ఈ విషయాన్ని అయితే ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. గైస్, వీడియో అయితే స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మ్యాటర్ అనేది మీకు అర్థం కాదు. కాబట్టి క్లియర్‌గా వీడియోనైతే చివరి వరకు చూడండి. ముందుగా నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ విషయాలు, స్టూడెంట్స్‌కి సంబంధించినటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను. గైస్, మనకందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ ప్రభుత్వం 2024కు సంబంధించి తెలంగాణ విద్యార్థులైతే తెలంగాణ హైకోర్టులో కేసేసిండ్రు. ఏమని? మేము తెలంగాణ వాళ్ళము నీట్ రాసాము. మేము ఎంబీబీఎస్ సీట్ కోసం క్వాలిఫై అయినాం నీట్‌లో. మాకు లోకల్‌గా పరిగణించి సీట్లు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళైతే మన హైకోర్ట్‌కెళ్ళడం జరిగింది. ఇది 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది గదా! రాజధాని హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది గదా! ఆ విషయంలో అప్పుడు 24లో కొంతమంది విద్యార్థులైతే మాకు తెలంగాణ కాదని, మమ్మల్ని లోకల్ క్యాండిడేట్స్ కాదని, మాకైతే ఈ యొక్క సీట్స్‌ననేది కేటాయించలేదు. మమ్మల్ని లోకల్‌గా పరిగణించాలని జెప్పేసి సుప్రీం హైకోర్ట్‌కైతే వెళ్ళడం జరిగింది. హైకోర్ట్ ఆ విషయంలో స్పందించి విద్యార్థులు 1, 2 సంవత్సరాలు బయట చదివితే వాళ్ళు లోకల్ కాకుండా పోతారా? వాళ్ళని లోకల్‌గా పరిగణించాలని జెప్పేసి అప్పుడైతే ఆర్డర్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. దాని మీద సుప్రీం కోర్టుకు తెలంగాణ స్టేట్ ఎళ్ళింది. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు మాత్రమే మేము ఎంబీబీఎస్‌లో సీట్లు ఇస్తాము. వేరే రాష్ట్రాలకు చెందినటువంటి విద్యార్థులకు ఇవ్వము అని జెప్పేసి ఆహ్, సుప్రీం కోర్ట్‌కెళ్ళింది. సో, గైస్, ఇక్కడ నేను చెప్పేటువంటి విషయము మీ అందరికీ తెలిసిందే. ఏపీలో కూడా సేమ్ ఇట్లనే జరిగింది. లోకల్, నాన్ లోకల్ అంశం అనేది విద్యార్థుల జీవితాల్లో తీవ్ర చిచ్చు రేపింది. ఏపీ హైకోర్టుకు ఏపీ విద్యార్థులు మేము లోకల్‌గా పరిగణించి మమ్మల్ని ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వాలి. మాకు నీట్‌లో మేము క్వాలిఫై ఉన్నాం. కాబట్టి అందులో మాకు ఖచ్చితంగా ప్రవేశాలు ఇవ్వాలి అని జెప్పేసి ఏపీ హైకోర్ట్‌లో కేస్‌నైతే పుట్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ మనకు ఇంతకు ముందుకు తెలంగాణ హైకోర్ట్ ఏదైతే ఇచ్చిందో వీళ్ళని కన్సిడర్ చేయాలి తెలంగాణ వాళ్ళుగా అని జెప్పేసి 24లో ఏదైతే ఇచ్చిండ్రో ఆ ఆర్డర్‌ని బేస్ చేసుకొని అలానే మాకు కూడా వస్తుంది అన్నటువంటి ఒక చిన్న ఆశతో కేస్‌నైతే ఫైల్ చేయడం జరిగింది. గైస్, మీకు తెలిసే ఆగస్టు 14న హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకు ఈ కేసునైతే రాష్ట్రం చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో 371 ఆర్టికల్ ఏదైతే ఉందో రాష్ట్రపతి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో దాన్ని సమర్థిస్తూ హైకోర్ట్ అయితే ఈ యొక్క విద్యార్థుల పిటిషన్‌లు అయితే కొట్టివేసింది. మీకేమన్నా అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్ట్‌కి వెళ్ళండి అని చెప్పేసి క్లియర్‌గా చెప్పడం జరిగిందన్నట్టు. విద్యా సంవత్సరానికి సంబంధించి లేట్ అవుతుంది. కేసెస్ ఉన్నాయి. ఇవన్నీ పరిగణన తీసుకొని. నేనప్పుడు ఏమనుకున్నానంటే 2 హైకోర్ట్‌లు 2 డిఫరెంట్ జడ్జిమెంట్ ఇచ్చాయి కదా! ఇదెలా సాధ్యం? అసలు ఎట్లా అనుకున్నానన్నట్టు నేను. ఒకే అంశం మీద 2 డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చినాయన్నట్టు ఇక్కడ. అయితే ఈ 2 అంశాలు కూడా సుప్రీం కోర్ట్‌కి చేరినాయి ఇక్కడ. తెలంగాణ నుంచి తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్ట్‌కెళ్ళింది. ఏపీ నుంచి విద్యార్థులు సుప్రీం కోర్ట్‌కి చేరిండ్రు. ఈరోజు ఏపీ అప్లికేషన్ హియరింగ్‌కి రావడానికి ఇంకా ఇప్పుడు 14 కేసు నడుస్తుంది లైవ్‌లో. అది నా 14 కేసు నడుస్తుంది గైస్. ఇప్పుడు మనది 17 కేసు. 15, 16 2 కేసులున్నాయి మధ్యల. 17 కేసు ఉంది. ఇంకా ఆ కేసు రావడానికి ముందల జడ్జిమెంట్ క్లియర్ అయిపోయింది గైస్. జడ్జిమెంట్ క్లియర్ అయిపోయింది. అది ఇంకా ఉన్న వేస్టే ఆ పిటిషన్ అన్నట్టు. ఐ యామ్ సారీ టు సే థిస్ థింగ్. బట్ తప్పదు. నేను ఈ విషయం మీద చెప్తున్నాను. ఆ పిటిషన్ ఉన్న వేస్టే. ఎందుకు వేస్ట్ అంటున్నారు మీరు అని చెప్పేసానంటే, ఈరోజు సుప్రీం కోర్ట్ అయితే క్లియర్‌గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఫేవర్‌గా ఆర్డర్‌నైతే ఇవ్వడం జరిగింది గాయ్స్. ఆ ఆర్డర్‌లో ఏమిచ్చారు? ఏంటి అనేదైతే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను గాయ్స్. ఇప్పుడు ఇది ఆర్డర్‌లో ఏముంది అనేది క్లియర్‌గా చదువుతాను. వీడియోనైతే స్కిప్ చేయొద్దు గాయ్స్.
ఆ ఆర్డరు ఇంకా పూర్తిగా దాని గురించినటువంటి పూర్తి డీటెయిల్స్ అసలు ఆర్డర్‌లో ఏమేమి రాసింది, ఏమొచ్చింది అనేది మీకేమైనా కావాలి అనుకుంటే ఆ కామెంట్ సెక్షన్‌లో రాయండి. దాని గురించి పూర్తి సమాచారంతో కూడినటువంటి ఒక వీడియో కావాలి అనుకుంటే మాత్రం మీరైతే కామెంట్ చేయండి. ఆ పూర్తి దాదాపు 32 పేజీల జడ్జిమెంట్ ఉంది. దాన్ని క్లియర్‌గా అయితే చదువుతూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేనైతే ఆ ఆర్డర్‌నైతే మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. గైస్ ఇంతవరకైతే ఈ ఆర్డర్ అయితే బయటకు రాలేదు. బట్ ఇంకా ఈ కేస్ రావడానికి ముందలనే ఆర్డర్‌నైతే నేను డౌన్‌లోడ్ చేశాను. డౌన్‌లోడ్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తున్నాను గైస్. ఈ ఆర్డర్‌లో ఏముందనేది ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను. మీరైతే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. గైస్ చూడండి. ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సివిల్ అప్లెంట్ జ్యూరిడిక్షన్ సివిల్ appeal numbers of 2025 special leave petition C numbers 21536 21536 21588 of 2024 the state of Telangana and others చూడండి వర్సెస్ కల్లూరి నాగ నరసింహ అభిరామ్ అండ్ అదర్స్ వీళ్ళందరూ అంటే కల్లూరి నాగా నరసింహ అభిరామ్ అనేటువంటి స్టూడెంట్ వాళ్ళందరికి ఇంకా దాని తర్వాత చాలా మంది స్టూడెంట్స్ అయితే ఈ కేసుకు కనెక్ట్ అయ్యి ఉన్నారన్నట్టు. సో గైస్ చూడండి ఇక్కడ మనకు విత్ సివిల్ అపీల్ నెంబర్ సో అండ్ సో అని చెప్పేసి 2025 స్పెషల్ లీవ్ పిటిషన్ సి డైరీ నెంబర్ 43112 ఆఫ్ 2024 సివిల్ అపీల్ నెంబర్ డాష్ 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 ఆఫ్ 2025 స్పెషల్ లీవ్ పిటిషన్ 23421 ఆఫ్ 2024 అంటే 2024లో కేసు వేశారు అని చెప్పేసి నేను తెలంగాణ గవర్నమెంట్ అప్పీల్‌కి వెళ్ళింది సుప్రీం కోర్ట్‌కి అని చెప్పాను కదా! దానికి సంబంధించినటువంటిది గైస్. ఇదంతా క్వైట్ అప్లికబుల్ టు ఏపీ ఆల్సో గైస్. ఏపీకి కూడా అప్లికబుల్ అవుతుంది. సో చూడండి గైస్ ఇక్కడ గైస్ ఈ వీడియో అయితే అందరికీ షేర్ చేయండి గైస్. ఈ విషయం అందరికీ తెలియాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్‌లో అయినా కూడా ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా, విద్యార్థులకు అన్యాయం జరగకుండా వాళ్ళు ఎక్కడైనా చదువుతూ ఉంటే ఇమ్మీడియేట్‌లీ వాళ్ళు ఏపీకి రావడానికి అవకాశం ఉంటుంది గైస్. చూడండి. గైస్ చూడండి ఇట్లనే ఎంబీబీఎస్ నీ సీట్ల కోసం ఇట్లా నీట్ రాయాలి అట్లా అనుకున్నప్పుడు మాత్రం ఈ స్థానికత అనేది చాలా అడ్డంకిగా మారేటువంటి అవకాశం ఉంది వేరే స్టేట్‌లలో చదివితే. సో గైస్ చూడండి జడ్జిమెంట్ ఇక్కడ. రిట్ పిటిషన్ సి నంబర్ 672 ఆఫ్ 2024 రిట్ పిటిషన్ నంబర్ 661 ఆఫ్ 2024 జడ్జిమెంట్. వినోద్ చంద్రన్ లీవ్ గ్రాంటెడ్ అని చెప్పేసి ఉంది గైస్. చూడండి వినోద్ చంద్రన్ జే లీవ్ గ్రాంటెడ్ అని చెప్పేసి ఉంది కదా! అసలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఆ జడ్జిమెంట్‌ని చదువుదాం గైస్. గైస్ చూడండి. వెదర్ ద విజ్డమ్ ఆఫ్ ద legislation in defining a local candidate entitled to apply under the competent authority seats or quota by subordinate legislation in consonance with a presidential order issued under Article 371D of the Constitution of India can be interfered with and expanded by the High Court under Article 226 is the question arising in the batch of appeals. అంటే చాలా మంది కేసెస్ వేసారు కదా స్టూడెంట్స్. అది చూడండి ఆర్టికల్ 371D కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కెన్ బి ఇంటర్ఫియర్డ్. అంటే ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో దాంట్లో హైకోర్టు ఇచ్చినటువంటి దాంట్లో ఉత్తర్వులో మేము జోక్యం చూసుకోవాల్సి వస్తుందండి. లోకల్ క్యాండిడేట్ ఎంటైటిల్ టు అప్లై అండర్ ద కాంపిటెంట్ అథారిటీ సీట్స్ కోటా. అంటే లోకల్ క్యాండిడేట్స్ కాంపిటెంట్ అథారిటీ తెలుసు కదా! అంటే మేనేజ్మెంట్ కోటా కాకుండా మేనేజ్మెంట్ కోటా అంటేనే అది మనం పైసలు కట్టి తెచ్చుకునేది అది. ఫీజ్ పేమెంట్ సీట్ అన్నట్టు. కాంపిటేటివ్ అథారిటీ సీట్స్ అండ్ కోటా అంటేనేమో గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి కోటా అన్నట్టు. సబార్డినేట్ లెజిస్లేషన్ ఇన్ కాన్సిక్వెన్స్ in consonance with the presidential order issued under article 371D అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు 371D ప్రకారంగా ఏంటి అంటే రాష్ట్రాలకు వాటి యొక్క రూల్స్‌ను ఫ్రేమ్ చేసుకునేటువంటి ఒక అంటే ఏమంటారు తనకి తానుగా ఫ్రేమ్ చేసుకునే ఒక ఫ్రీడమ్ అనేది ఉందన్నట్టు స్టేట్స్‌కి. 371 ఆర్టికల్ డి ప్రకారంగా అంటే అది ఏపీకి ఉండే అన్నట్టు. మనకుంది ఇక్కడ. అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఏపీ ఉండే కదా! అప్పుడు 371 ఆర్టికల్ ప్రకారంగా రూల్స్‌ను రాష్ట్రానికి సంబంధించి ఫ్రేమ్ చేసుకునేడానికి అవకాశం ఉండే. సో గైస్ ఇప్పుడు స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌గా 2గా విడిపోయింది కదా! ఈ 371 ప్రకారంగా ఏ రాష్ట్రానికి చెందినటువంటి గవర్నమెంట్ ఆ రాష్ట్రం ప్రకారంగా ఈ యొక్క లోకల్ గైడ్‌లైన్స్‌ని అయితే ఆహ్, ఆహ్, రాసుకున్నారన్నట్టు ఓన్‌గా. విత్ ఎక్స్‌పాండెడ్ బై ద హై కోర్ట్ అండర్ ఆర్టికల్ 226. మనకు తెలంగాణ హైకోర్ట్ అయితే అంటే పూర్తిగా చదువుకుంటూ పాయింట్ టు పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ చాలా లెంత్ అవుతుంటది వీడియో. నేను మీకు అర్థమైతది ఆల్‌మోస్ట్. బట్ నేను ఎక్కడైనా చెప్పాలనుకుంటే మాత్రం ట్రాన్స్‌లేట్ చేసి చెప్తుంటానన్నట్టు. క్వెషన్ అరైజింగ్ క్వెషన్ లేవనెత్తుతుందన్నట్టు. బ్యాచ్ ఆఫ్ అపీల్స్ దాని మీద హైకోర్టు ఆర్టికల్ 226 కింద డెసిషన్ తీసుకున్నది. దాన్ని క్వెషన్ లేవనెత్తుతుందని చెప్పేసి అంటుంది. ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ దేర్
appeals allege that the expansion of the definition on the subjective satisfaction of the High Court would lead to frustration. The special provision under Article 371D, అంటే 371D కింద గవర్నమెంట్ అంటే స్టేట్కి రూల్స్ ఫ్రేమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. హైకోర్టు ఇట్లా అంటే ఈ పిల్లలు బయట చదివితే ఎలా నాన్ లోకల్ అవుతారు అనేది ఒకటి అది రైజ్ చేసింది కదా, అలా చేసి వాళ్ళకు స్టూడెంట్స్కి ఫేవర్గా అయితే ఒక ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది 24లో. సో దానికి సంబంధించినటువంటి విషయం ఇది. సో కన్ఫర్ ఏ బెనిఫిట్ to those local candidates in the state of Telangana who can be given preferential admission to the medical courses, the turn test being not the claim of nativity by decent but their residence and their continued education within the state, culminating with the appearance in the qualifying examination within the state, establishing the real bonding and true integration into the local environment. This raises a valid presumption. అంటే ఇది అసలు ఈ ఏం చేస్తుందంటే వీళ్ళు ఆ లోకాలిటీకి నా నేటివిటీకి వీళ్ళంతా కనెక్ట్ అయి ఉన్నారా ఉండాలి అనేటువంటిది అయితే ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు గైస్. సో దే వుడ్ కంటిన్యూ టు వర్కింగ్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ఇన్ ద అంటే సో వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని అయితే చర్చిస్తున్నారు గాయస్. సరే జడ్జిమెంట్ అయితే చదువుదాం గాయస్. ఇదంతా చదువుకుంటే పోతే బాల్ ఎంత అవుతుంది. డొసిమెల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ who will have to be considered as local candidate. At this point, it was pointed out from the bar that, that there are no guidelines, rules framed by the state government to ascertain the decimal permanent residence within the state of Telangana. The state government was directed to frame guidelines to determine such decimal residence and directed to consider writ petitioners as per the newly framed guidelines rules. అంటే ఇంత ముందుకు తెలంగాణ హైకోర్టు ఏం చేసింది అని అంటే ఏమైనా రూల్స్ ఫ్రేమ్ చేయండి అంటే వీళ్ళు లోకల్ అయి ఉండడానికి ఏదైనా రూల్స్ ఫ్రేమ్ చేయాలి. ఆ రూల్స్ని బట్టే ఇంతకుముందుకు అయితే ఏం ఫ్రేమ్ చేసలేవు. అలాంటి రూల్స్ని మీరు ఫ్రేమ్ చేసుకొని వాళ్ళను ఎవరైతే లోకల్ కింద వస్తారనేది ఖచ్చితంగా అట్లా రూల్స్ని ఫ్రేమ్ చేయమని చెప్పేసి అప్పుడైతే ఆర్డర్ చేయడం జరిగింది గాయస్. సో దానికి సంబంధించినటువంటి విషయం ఇది. వీ హ్యావ్ ఆల్రెడీ హెల్డ్ దట్ ద ప్రీ అమెండ్మెంట్ రూల్స్ డిఫైనింగ్ ఏ లోకల్ క్యాండిడేట్ వాజ్ పర్ఫెక్ట్లీ ఇన్ ఆర్డర్. అంటే వీళ్ళు దాని ప్రకారంగానే హైకోర్టు చెప్పిన ప్రకారంగానే మేమైతే ఫ్రీ అమెండ్మెంట్ అంటే అమెండ్మెంట్ చేసినాము అంటే ముందస్తుగా అమెండ్మెంట్ చేసినాము కొన్ని అని చెప్పి చెప్తున్నారు. డిఫైనింగ్ యాజ్ లోకల్ క్యాండిడేట్ వాజ్ పర్ఫెక్ట్లీ ఇన్ ఆర్డర్ అంటే కోర్టు చెప్పినట్టుగానే మేము ఆర్డర్స్ని అయితే ఫ్రీగా ముందస్తుగానే అమెండ్మెంట్ చేసినాము అని చెప్పేసి అయితే ఇక్కడ అంటున్నారు. దెర్ వాజ్ నో వారెంట్ ఫర్ రీడింగ్ down when the definition is clear in consonance with the presidential order and similar rules having been upheld by this court and coming out from the binding precedents, we find no reason to take different view with the respect to the amendment rules also 15% having been considered to the all India quota. ఆల్రెడీ 15% అనేది ఆల్ ఇండియా కోటాకి ఇచ్చిండ్రు. దీన్ని వేరేగా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు ఆల్రెడీ. ఎందుకంటే నాన్ లోకల్ అయితే ఒకవేళ 15% ఆల్ ఇండియా కోటాలో వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశం గైస్ ఇక్కడైతే. సో టు ద నెక్స్ట్ పేజ్. provided the a candidate who studies outside Telangana for any period during the requisites for 4 consecutive academic years ending with the academic year in which the appeared or as the case may be first appeared in the relevant qualifying examination will be eligible to considered if they fall under any of the below categories. ఏమంటున్నారంటే ఈ యొక్క ప్రొవైడెడ్ దట్ ఏ క్యాండిడేట్ హూ స్టడీస్ అవుట్ సైడ్ తెలంగాణ ఎవరైనా 4 సంవత్సరాలు తెలంగాణ బయట చదివితే ఫర్ ఎనీ పీరియడ్ డ్యూరింగ్ ద రిక్వెస్టెడ్స్ ఫర్ 4 కన్సెక్టివ్ అకాడమిక్ ఇయర్స్ ఎండింగ్ విత్ ద అకాడమిక్ ఇయర్. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ మీరు అయిపోతుంది అనుకోండి, దాని తర్వాత మీరు అక్కడ చదివి ఉంటే మీరు ఇన్ కేస్ 4 ఇయర్స్ బయట చదివారు తెలంగాణ వాళ్ళు ఏపీలో చదివినారు అనుకున్నాం, మన విజయవాడలో చదివినారు అనుకుందాము. సో వాళ్ళు కూడా తెలంగాణలోకి వస్తారు, కన్సిడర్ అవుతారు. ఎట్లా అవుతారు అని అంటే ఏ విధంగా వాళ్ళు అవుతారు అంటే చిల్డ్రన్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హూ హ్యావ్ సర్వ్డ్ or are serving outside Telangana corresponding to the candidate years so of study outside Telangana. అంటే తల్లిదండ్రులు ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రం బయట పనిచేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకుంటుంటే వాళ్ళు తెలంగాణ కిందకి వస్తారని చెప్పేసి అంటున్నారు. చిల్డ్రన్ ఆఫ్ సర్వింగ్ retired employees belonging to the Telangana cadre of all India services IAS, IFS, IPS who have served or serving outside Telangana, ఎవరైతే బయట
సర్వీస్ ఇచ్చారో లేదంటే పనిచేస్తా ఉన్నారో కరెస్పాండింగ్ టు ద క్యాండిడేట్స్ ఇయర్స్ ఆఫ్ స్టడీ ఔట్సైడ్ తెలంగాణ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా తెలంగాణ లోకల్ అవుతారు. చిల్డ్రన్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ ఎక్స్ సర్వీస్ మెన్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పోలీస్ ఫోర్స్ సర్వీస్ హూ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ సర్వీస్ బయట ఎవరైనా జాయిన్ అయితే అక్కడ మన పిల్లలు ఈ ఎంప్లాయీస్ పిల్లలు బయట చదివితే వాళ్ళు కూడా తెలంగాణ కిందకి వస్తారు అని చెప్పేసి వీ హ్యావ్ డిక్లేర్ ది home town to be in the state of Telangana and have served or serving outside of Telangana corresponding to the candidate years of study తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణ కిందకి వస్తారని చెప్పేసి అంటున్నారు. చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఏ కార్పొరేషన్ ఏజెన్సీ ఇన్స్ట్రుమెంటాలిటీ అంటే స్టేట్ ఇన్స్ట్రుమెంటాలిటీ ఒక సంస్థకు చెందినటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి సంస్థలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు ఎంప్లాయీస్ వాళ్ళు బయట రాష్ట్రంలో ఒకవేళ గవర్నమెంట్కి తెలంగాణకి సర్వీస్ ఇస్తుంటే వాళ్ళ పిల్లలు కూడా బయట చదువుకుంటే వాళ్ళు కూడా తెలంగాణకి చెందిన వాళ్ళే అవుతారు అనేది దీని ఉద్దేశం. సబ్జెక్ట్ టు ద క్యాండిడేట్ సబ్మిటింగ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ద competent authority for the candidate's father, mother serving outside of the state for the period of corresponding to the candidate's years of study outside Telangana. ఫాదర్ మదర్ ఎక్కడైనా బయట పనిచేస్తుంటే వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు వాళ్ళ ఎంప్లాయీస్ అనేటువంటి సర్టిఫికేట్ ఇస్తే దే ఆర్ కన్సిడర్ దే ఆర్ దేర్ చిల్డ్రన్స్ దే కన్సిడర్ యాజ్ తెలంగాణ అన్నట్టు గైస్ వాళ్ళు తెలంగాణకి ఉంటారు అన్నట్టు. ఫైనల్ జడ్జిమెంట్ చూద్దాం గైస్. ద సెట్ proviso should allay and mitigate the grievances of those who claim that they were taken out of state by compulsion of the movement of their parents outside the state reason of employment in the government, all India services, corporations, public sectors undertaking constituted and as an instrumentality of the state Telangana as also defense forces the trace their nativity to the state subject to the candidate conditions thereunder with only సెట్ రిజర్వేషన్. బయట ఇప్పుడు అదంతా ఏదైతే ఉందో బయట అంటే ఆ స్టేట్ గవర్నమెంట్ చెందినటువంటి ఎంప్లాయీస్ వాళ్ళు బయట పనిచేస్తూ ఉంటే బయట గవర్నమెంట్కి సర్వీస్ చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు కూడా బయట చదువుకుంటే వాళ్ళు తెలంగాణ చెందినటువంటి పిల్లలే అవుతారు, నేటివిటీ తెలంగాణ అవుతుంది అనేది దీని ఉద్దేశం గైస్. కండిషన్ విత్ ఓన్లీ ద అసెట్ రిజర్వేషన్ వీ అప్హోల్డ్ ద రూల్స్ ఆఫ్ 2017 యాజ్ ఇట్ స్టూడ్ అమెండ్మెంట్ ఇన్ 2024 మేము దాన్నే కన్సిడర్ చేసినాం. 2017 కంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నాయి కదా దాన్ని కన్సిడర్ చేసినాము. యాజ్ ఇట్ స్టూడ్ అమెండ్మెంట్ ఇన్ 2024లో అమెండ్మెంట్ చేసిండు కదా. వి టోల్డ్ దట్ ఇన్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అంటే గత సంవత్సరంలో మేము చెప్పినాము ఆన్ కన్సిడరేషన్ మేడ్ బై ద గవర్నమెంట్ బిఫోర్ దిస్ కోర్ట్ స్టూడెంట్స్ హూ డిడ్ నాట్ ఫాల్ స్ట్రిక్ట్లీ అండర్ ద డెఫినేషన్ వేర్ గ్రాంటెడ్ అడ్మిషన్ టు ద మిటిగేట్ ద గ్రీవెన్సెస్ ఆఫ్ ద హార్డ్షిప్ అలెజ్డ్ అండ్ ఆర్గ్డ్. అంటే పిల్లలు అప్పుడు 134 మెంబర్స్కి అయితే మేము తెలంగాణ కన్సిడర్ చేసి ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఏదైతే కోర్టుకు చెప్పిందో ఆ విషయంలో మీరు ఎలాంటి అభ్యంతరం పెట్టొద్దు అనేది కూడా ఈ కోర్టు ఇక్కడైతే చెప్తుంది. అడ్మిషన్స్ మేడ్ షెల్ నాట్ బి డిస్టర్బ్డ్ వి మేక్ ఇట్ క్లియర్ దట్ ద అడ్మిషన్స్ సో మేడ్ షెల్ నాట్ బి డిస్టర్బ్డ్ వాళ్ళ అడ్మిషన్స్ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఆర్డర్ ఇచ్చింది గాయస్. కానీ ఇప్పుడు ఆల్రెడీ 24లో ఫ్రేమ్ చేసి ప్రీ అమెండ్మెంట్ చేసిండు కాబట్టి అప్పుడే మేము చేస్తామని చెప్పి సుప్రీంకోర్టుకు చెప్పిండు కాబట్టి ఇప్పుడు మేము లోకల్ వెళ్తాము అని చెప్పేసి తెలంగాణ బయట చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేసుని అయితే కొట్టేసిండు గైస్. ద అపీల్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ యూనివర్సిటీస్ ఆర్ అలౌడ్. ద అపీల్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద యూనివర్సిటీస్ ఆర్ అలౌడ్. స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి అప్పీల్ అలాగే యూనివర్సిటీ చేసినటువంటి అప్పీల్ని అయితే అలౌ చేశారు గైస్. సిట్టింగ్ అసైడ్ బోత్ పక్కన పెట్టేసినట్ట ఇంప్యూన్డ్ జడ్జిమెంట్ ఇంతకుముందుకు ఏ జడ్జిమెంట్ ఉందో దాన్ని. ద బ్రిట్ పిటిషన్స్ ఫైల్డ్ బై ద స్టూడెంట్స్ ఫైల్ చేసినటువంటి ఫైల్స్ రిట్ పిటిషన్ అని పక్కన పెట్టేసింది అన్నట్టు కొట్టేసింది. ద రిట్ పిటిషన్ ఫైల్డ్ బై ద స్టూడెంట్స్ బిఫోర్ దిస్ కోర్ట్ యాజ్ కాన్సిక్వెన్స్ వాటన్నిటిని పక్కన పెట్టేసిండు. స్టాండ్ డిస్మిస్ చేసేసారు. అవెవర్ విత్ ద రిజర్వేషన్ ఆఫ్ ద అండ్ సో ఫర్ యాజ్ క్యాండిడేట్ హూ ఆర్ కవర్డ్ బై ద ప్రొవిషియో రూల్ 3 అంటే తెలుసు కదా తెలంగాణ చెందినటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా బయట పనిచేస్తుంటే వాళ్ళ పిల్లలు బయట చదివితే వాళ్ళు లోకల్ అవుతారు అనేది ఉద్దేశం అన్నట్టు గాయస్. ద పెండింగ్ అప్లికేషన్స్ ఇఫ్ ఎనీ షెల్ స్టాండ్ డిస్పోజ్డ్. ఇది గాయస్ ఇది బిఆర్ గవాయ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కె వినోద్ చంద్రన్ జడ్జి. ఇది న్యూఢిల్లీ. చూడండి గాయస్ ఇక్కడ వచ్చేసి మనకు సెప్టెంబర్ 1 తారీఖు అని చెప్పేసి ఉంది కదా ఇది అన్నట్టు గాయస్. ఇది జడ్జిమెంట్. సారీ గాయస్ మీకు ఎందుకంటే స్టూడెంట్స్ ఫేవర్గా రాలేదు ఈ జడ్జిమెంట్ అనేది.